जय सद्गुरुनाथ प्रभु महाराज की जय। వందనమిదిగో గురునకు వందే గురు చరిత్ర సంగ్రామునకు వందే శుభోక్తికి వందనమిది గురుని నామారూపం ఓనకోను వందనామిది గురుస్థలమునకును వందనామిదే గురు భక్త బృందము నాకు వందే సమరస జ్ఞాన వాగ్మానసగోచరులకు వందనం విధ పూర్ణ బోధకు పాత్రులైపు పూజ చేయుచు వేద బుద్ధులు విడిచి గురుని పాదములు పూజించు భక్తుని రూపంబునకును వందనామిదిగో గురుతలమునకును వందనామిదిగో గురుతలమునకును సిద్ధరామ గురువరం ప్రసిద్ధ బోధ ప్రచారిణాం సాధు మార్గ ప్రవర్తనం శ్రీ సాయనాచల దేశికం సాయనార్యాన్వయం కోటి సద్బోధ సుప్రకాశిని సాయానంద స్వరూపిణి సుశీలమాం వా గురుం భజే అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుని గురు పరంపరాం జయ సద్గురునాథ ప్రభు మహారాజ్ కీ జయ. అయితే ఇప్పుడు అధ్యక్షుడు వారికి ఇప్పుడు ఎవరు నిన్న మండలాలు అన్నారు కదా, ఎవరు శాంతయ్య గారు, వారి యొక్క విశేషత ఇప్పుడు వర్ణింపబడింది. వాళ్ళు లేకున్నా కానీ వారి యొక్క పేరు మంచిగా అందరికీ అనుభవం అయ్యేటట్టు స్వాముల వారు చెప్పినారు. మేమైతే లేము, చాలా మంది మాకు పరిచయం లేదు. అందరికీ కూడా ద్వాదశి నమస్కారాలు తెలుపుతూ ఈ యొక్క సభకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మా యొక్క మరి ద్వాదశి వందనములు. మరి మా సోదరులు కూడా వచ్చినారు, వాళ్ళకు కూడా మా యొక్క పాద నమస్కారములు. అందరికీ కూడా ఈ యొక్క విషయము ఎప్పుడు యొక్క జ్ఞానము అందరూ దాన్ని ఎట్లా నివారించుకోవాలి అని మా అయ్యగారు కూడా ఒక ఉత్తరం రాసినారు. మాకు అపుత్రస్య గతి నాస్తి, పుత్రులు లేకపోతే గతి లేదని ఉత్తరం రాసింది. అయినా కానీ దాని లోపల వర్ణింపబడింది ఏమంటే, గుణవంతుడు, బుద్ధివంతుడు, జ్ఞానవంతుడు ముగ్గురు ఉన్నా కానీ తనకు పోషించే పద్ధతి ఎంత చేసినా కానీ తన బాధను తీసుకెళ్ళలేడు కదా అని ఒక విషయం తెలియజేసినారు. ఆ గురువు సేవలో కూడా ఉండి గురు జ్ఞానము ఆ సేవలో కూడా ఉంచుకొని ఆ గురు యొక్క విచారమును మళ్ళొకరికి అందజేసి మరి తాను ఆ విషయము గ్రహించినప్పుడు ఆ యొక్క విషయము చాలా వరకు ఇప్పుడు శాంతానందయ్య చేసినటువంటి ఆ యొక్క విషయమును ఇప్పుడు పెద్దలందరూ చెప్పినారు. ఈ యొక్క విషయం చాలా విశేషమైనది. ఇందులకు ఏమంటారంటే, బ్రహ్మ విద్యా గురు సూర్యం క్రియాజ్ఞవల్క్యం జనకం సుఖంచ సాందీపమీశం పుష్టంచ అర్జునం వందే గురుమే గురుపాదకారు. ఇటువంటి బ్రహ్మ విద్య ఒకరికొకరికి అందజేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి మన వాళ్ళందరికీ ఈ యొక్క దర్శింపజేసినారు. అనుభవము తోటి మనకు అందించినారు. అయిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదములు, నమస్కారములు. మరి ఇప్పుడు సమయం తక్కువ అన్నందుకు ఇప్పుడు ఈ సమయం ఇచ్చిన పెద్దలకు నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. అంటే ఊర్ధముఖంలో పుట్టే గురు శిష్యుడు పుత్రుడు కావాలి. అంటే ఊర్ధముఖంగా పుట్టాలి అంటే గురువు యొక్క ఆశీర్వాదం, గురువు యొక్క అనుగ్రహం కావాలి. గురు సేవకు పాత్రులైనటువంటి వారికి ఊర్ధముఖంగా పుత్రుడు పుట్టాలి. ఆ పుత్రుడే జన్మరహితానికి మార్గం. వివరణ ఇచ్చే టైం లేదు కాబట్టి సింపుల్ గా అది చెప్పాను. ఇక